ఆయన అక్కడ కూర్చున్నాడు, వాళ్ళు అక్కడ కూర్చున్నారు. ఆయన కూర్చున్నారు, ఎవరు పక్క పక్కన కూర్చోలే, ఒక్కొక్కరు ఒక చోట. ఎట్లా ఇంటి కాడ మాట్లాడుకుంటాం కదా, ఇక్కడ ఏం మాట్లాడేది, పక్కన కూర్చునేది నెమ్మని. వాళ్ళు ఏం చేశారు, ప్రేమ తగ్గిపోయిందా లేకపోతే ఎక్కువైందా, లేదా అధికారం పెరిగిందా, ఏం అర్థం కాదు. అయితే వీరిద్దరు మాత్రం పక్కన కూర్చున్నారు, మాట్లాడుకుంటూనే ఉన్నారు, ఒకరినొకరు చూసుకుంటారు. ఎంత గొప్ప విచిత్రము, ఎంత గొప్ప ఆశ్చర్యం. బళ్ళారి ఉప్పు, తిరుపతి చింతకాయ. బళ్ళారి ఉప్పు, తిరుపతి చింతకాయ, 2 రోడ్లు వేసి తొక్కేసినారు, అయిపోయింది. పచ్చడి అయిపోయినారు. ఆ పచ్చడి ఎలా ఉంటుందో మనం అందరం చూడడానికి వచ్చినాం. ఇప్పుడు ప్రియులారా, ఉప్పు ఏమో కలిసిపోయింది, చింతకాయ ఏమో కనపడుతుంది. జీవితం కూడా అంతే. ఉప్పు ఎప్పటికీ బయటికి కనపడదు, నోట్లో పెట్టుకుంటేనే తెలుస్తుంది. చింతకాయ మాత్రము కనపడుతూ ఉంటుంది. నువ్వు ఎంత దంచినా చింతకాయ ఆ పీసు, ఆ కాయ, విత్తనాలు కనపడుతూ ఉంటాయి. పురుషుడు కూడా అంతే, బయటికి బ్రహ్మాండంగా కనపడేది పురుషుడే. అసలు సారం ఇచ్చేది ఎవరు? ఉప్పు. ఉప్పు సారం లేకపోతే పచ్చడికి రుచి రాదు, వసదా? ప్రియులారా, ఇది సృష్టి మర్మము, కుటుంబ సారం. ఈ విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. కొత్త జంటకు మనం 100 సలహాలు ఇవ్వచ్చు. ఎందుకంటే బాగా నలిగి మగ్గిపోయి ఉన్న వాళ్ళం మనం అందరం, అవునా? ఎవరిని ఒత్తుతున్నారో ఎవరికి తెలియదు, ఇంట్లో ఒత్తుతా ఉంటారు. బయట అబ్బా క్రష్. అయితే సిద్ధాంతం చూడండి ఎంత బాగుందో. కుటుంబ వ్యవస్థలో ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ భార్యలు విడిపోకుండా, భర్తలు విడిపోకుండా వారి కాపురాలు వారు చక్కగా చేసుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం. ఈ విషయాన్ని 4 మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం, 3వ అధ్యాయము 4వ వచనం. బాబు నేను చదువుతాను. 4లో మధ్య భాగం. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలెను. దేవుడి వాక్యము దీవించును కాక. మీరు వెళ్ళు త్రోవ ఇంతకు ముందు మీరు వెళ్ళినది కాదు. వీళ్ళు ఇంతకుముందు కాపురం చేసిన వాళ్ళు కాదు, ఒంటరి వాళ్ళు వీళ్ళంతా. ఈ ఒంటరితనాన్ని గురించి గుత్తిలో మాట్లాడాం. ఒంటరి వాళ్ళను ఆడ కూర్చున్న వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? ఏకం చేశారు. ఇద్దరు అయితే వారేమైనారు? ఏకమైపోయినారు. దేవుడు వారిని ఏకపరిచాడు, ఐక్యపరిచాడు. ఈ సందర్భంగా మనమందరం ఇక్కడ కూడి వచ్చి ఉన్నాం. ఈ కొత్త జంటను చూడ ముచ్చటగా ఉంది. వారికి కొన్ని దైవ సంగతులు మనం బోధించవలసిన వారంగా ఉన్నాం. అబ్బాయి అమ్మాయి, మీరు వెళ్ళిన త్రోవ ఇంతకుముందు మీరు వెళ్ళినది కాదు. కానీ వీళ్ళ నిశ్చితార్థం జరిగింది ఆగస్టులోనా సెప్టెంబర్లోనమ్మా? ఎప్పుడు జరిగిందమ్మా? సెప్టెంబర్. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 6 నెలలు అయింది. అన్ని ప్లాన్లు అయిపోయినాయి. ఎక్కడ ఉండాలా, ఏం చేయాలా, ఏమి ఉండాలా, ఏం కావాలా అన్నీ అయిపోయినాయి. దేవుడికి స్తోత్రం. మేము మా టైంలో మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఎక్కడ ఉండాలనో తెలియదు, ఏమి చేయాలో కూడా తెలియదు. పరిస్థితి ఎలా ఉందంటే, నీ ఇల్లే నా ఇల్లు, నీ దారే నా దారి. నువ్వు బస్సు ఎక్కావా, నేను బస్సు ఎక్కుతా. నువ్వు రైలు ఎక్కావా, నేను రైలు ఎక్కుతా. నువ్వు దిగావా, నేను దిగుతా. నువ్వు హోటల్లో అన్నం పెట్టించావా, తింటా. నువ్వు తినకపోతే నేను కూడా. ఇది సంసారం. ఇప్పుడు ఆధునిక వ్యవస్థలో పిల్లలు బాగా సిద్ధపడి అన్నీ రెడీ చేసుకొని చక్కగా అన్ని సెటప్స్తో కూడా కాపురాలు ప్రారంభిస్తూ ఉన్నారు. అందుకనే మీరు ఇంతకుముందు వెళ్ళినది తల్లి చాటు బిడ్డ అమ్మాయి, తల్లి చాటు కుమారుడు అబ్బాయి. సంపాదన తెలుసు కానీ దాన్ని ఎలా వాడుకోవాలనో తెలియదు, దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలనో కూడా తెలియదు, ఏమి చేయాలనో కూడా తెలియదు. ఇప్పుడు ఒకరు రాజు అయితే ఒకరు ఏమవుతున్నారు? మంత్రి అవుతున్నారు. బ్రహ్మాండమైన సలహాలు ఒకరికి వస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరికీ హీరోలు ఎవరు? తల్లిదండ్రులే.
వీళ్ళిద్దరికీ హీరో వారి తల్లిదండ్రులే. పొద్దున లేస్తే వాళ్ళ తల్లిదండ్రులను చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఎలా ఏమి జీవితం ఉన్నది అనేది వారు ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రియులారా, తల్లిదండ్రులుగా మన యొక్క సాక్ష్యము, జీవితము పవిత్రంగా, పరిశుద్ధంగా, యుక్తముగా ఉంటే మన పిల్లలు కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా, యుక్తంగా మన అడుగుజాడలో వారు నడుస్తారు. నేను ఎన్నో కుటుంబాలు చూసిన తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన సరిగ్గా లేకుండా పిల్లలు చెడిపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. భార్యాభర్తలు సరిగా ఉండకపోతే సంసారం అనేది చక్కగా సాగదు. ఎందుకనగా వారు అంత ముందు నడవని దారిలో వారు నడవబోతున్నారు. ఆ దారి ముందుగానే మనము నడిచి చూపించిన వాళ్ళు తల్లిదండ్రులమే. పక్కింటి వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ఎలా చేస్తున్నారు, మా అమ్మ నాన్న ఎలా చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. చూడరా, ఎస్, మనం ఎలా ఉండాలి అనేది కూడా ఆలోచన చేస్తారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక 4 మాటలు చదివి నేను ముగిస్తాను. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎవరిద్దరు వీరు? జకర్యా, ఎలిజబెత్, వయసు మళ్ళిన వృద్ధులు. వారిని గురించి రాస్తున్నారు. వీరిద్దరూ భార్య భర్త. భర్త ఏం చెప్తే భార్య అది వినాలా, భార్య ఏం చెప్తే భర్త అది వినాలా. వీరిద్దరూ ఎవరికి మాటలు వినాలా? దేవుడి మాటలు వినాలా. అందుకని అంటాడు, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలను. ఒక కుటుంబము చల్లగా ఆనందంగా సాగాలంటే వారి మధ్య ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. దేవుడి యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. గుర్తుంచుకోండి, కుటుంబము సవ్యంగా ఉండాలంటే కుటుంబంలో అపరాధం అనేది ఉండకూడదు. అబ్బాయి అపరాధం చేయకూడదు, అమ్మాయి అపరాధము చేయకూడదు. ఈ అపరాధము చేయకుండా ఉండాలంటే మనకు స్టాండర్డ్ ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనలో పాపం లేదు, ఆయనలో మచ్చ లేదు, ఢావు లేదు. అలాంటి ప్రభువును మనం దృష్టిలో ఉంచుకొని ఆయన పరిశుద్ధులుగా ఉన్న ప్రకారం మనము పరిశుద్ధులంగా ఉన్నట్లయితే మన కుటుంబం కూడా పరిశుద్ధంగా ఉంటుంది. న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ప్రియులారా, దేవుని దృష్టి ఈనాడు మనుషుల దృష్టికి చాలా చక్కగా ఉంటారు. ఫుల్ మేకప్, అంతా మేకప్ ప్యాకప్. ఎవరింటికి పోయినా కానీ బ్రహ్మాండంగా కనపడతారు. అవునా? డ్రెస్సింగ్ స్టైల్ అయిపోయి ఆ స్టైల్ చూస్తానే వీళ్ళు ఆదర్శ కుటుంబం అంటారు. లోపల లొసుగులు ఎవరికి అర్థం కాదు. మనుషులు బాహ్యములను చూస్తారు, కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? మన హృదయాన్ని చూస్తున్నాడు. వీళ్ళరా, దేవునికి భయపడండి. మీరు అబ్బాయి అమ్మాయి కొత్త జంట పెళ్ళై 2వ రోజు, ఇది 3వ రోజు. మీరు దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవించాలి. దేవుని దృష్టికి మీరు నీతిమంతులుగా జీవిస్తే ప్రపంచంలో ఉండే వారికి అందరికన్నా గొప్ప వాళ్ళు మీరే, మనకి ఎవరు లేరు. ది ఇన్విజిబుల్ గాడ్ ఈస్ ఇన్ బిట్వీన్ యూ. అదృశ్య దేవుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మీతో కూడా ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు. ఆయనకు మీ అంతరాత్మ భయపడాలి. అప్పుడే మీ యొక్క కుటుంబము ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అలాంటి కుటుంబము వర్ధిల్లుతుంది. 4 కుటుంబాల గురించి చెప్తాను, ఒక్కొక్కటి నా ఒక్కొక్క నిమిషంలో. 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయము చదవాల్సిన పనిలే, రాసుకోవడం రాసుకోవచ్చు. 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయము 30 నుంచి 33 వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఒక కుటుంబం ఉంది. ఎవరాళ్ళు? ఆహాబు, యెజెబెలు. ఇశ్రాయేలు రాజైన ఆహాబు, ఆయన భార్య అయినటువంటి సీదోను రాకుమార్తె యెజెబెలు, వీరిద్దరూ దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వారే. దేవుని దృష్టికి నీతిమంతులుగా లేరు, దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి వారే, దేవుని ప్రవక్తలను హింసించినటువంటి వారే. వేషధారణతో కూడినటువంటి జీవితం, కక్షతో కూడినటువంటి జీవితం, పాపంతో కూడినటువంటి జీవితం. వారు దేవుని దృష్టికి నీతిమంతులుగా లేరు గనక వారి ఇరువురి మరణము దుర్మరణముగా చెప్పబడుచున్నది. మనకందరికీ తెలుసు.
విచిత్రమైన కుటుంబం ఇది, భార్య భర్త. అయితే దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయినారు. సోదరుడా సోదరి, దేవునికి ఇష్టలుగా జీవించడం అనేది మానవ జీవితానికి, వారి యొక్క జీవిత ధర్మానికి ప్రాముఖ్యమైనటువంటిదిగా చెప్పబడుచు ఉన్నది. ఆహాబు యెజబెలు పాపములో ఏకమైనారు, అననీయ సప్పీరాలు పాపములో ఏకమైపోయినారు. ఇలాంటి వారు కొంతమంది ఉన్నారు. అలాంటి వారు మనకెంతో దృష్టాంతులు. మనం దేవుని పిల్లలం, సాధారణ పిల్లలం కాదు. దేవుని దృష్టిలో మనము భయభక్తులతో మనం జీవించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం మనపై, మన కుటుంబంపై, పిల్లల 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 తరం వరకు అది నిలిచి ఉంటుంది. మూడవ కుటుంబం చూసినట్లయితే యోబు గ్రంథము 2వ అధ్యాయం 9-10 వచనాల్లో అక్కడ ఇద్దరు కనపడతారు. ఎవరు? యోబు, యోబు భార్య. యోబు దేవుని దృష్టిలో చాలా గొప్ప నీతిమంతుడు. అయితే దేవుడు ఆయన పరిశోధించి ఆయన కలిగినటువంటి అనేక రకమైన జబ్బులు, ఆ బాధల్లో యోబు ఉంటుండగా యోబు భార్య ఏమైంది? యోబుతో కూడా దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రార్థన చేస్తూ సాగుతున్నటువంటి ఆ యోబు భార్య ఏం మాట్లాడింది? ఇంకా నువ్వు జీవిస్తావా? నిన్ను బాధ పెట్టిన ఈ దేవుని నువ్వు దూషించి మరణించు అంటారు. దూషించి మరణించు అనేటువంటి మాట చూస్తున్నాను. ఇక్కడ ఒకరు యోబేమో నీతిమంతుడు, దేవుని ప్రేమించువాడు, ఆశీర్వదించబడ్డాడు. భార్యనేమో ఎలాంటిది? కష్టాలను ఓర్చుకునే గుణము లేనటువంటిది. సహోదరిలారా, అమ్మలారా, కుటుంబ యాత్రలో మనం సాగుతూ ఉన్నప్పుడు, బిడ్డలారా, కుటుంబ యాత్రలో మనం సాగుతూ ఉన్నప్పుడు ప్రారంభ దినాల్లో ఉండేటువంటి ఆనందము యాత్ర చివరి ముగింపు దినాల్లో ఉండదు. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. అలాంటి సందర్భంలో దేవుని దూషించకూడదు. దేవుని దూషించి యోబు భార్య పాపం చేసినా కానీ దేవుడు మళ్ళా యోబు భార్యకు పాత స్థితి నుంచి పోగొట్టుకున్న బిడ్డలందరినీ మళ్ళా ఆ భార్య ద్వారానే కలగజేశాడు. దీనికి కారణం ఎవరు? యోబు యొక్క నీతి. సోదరుడా సోదరి, ఇంటి యజమానుడిగా నీవు ప్రభువులో, అమ్మ 2 మాటలు వినండి అమ్మా, తర్వాత భోజనం తరపున బ్రహ్మాండంగా మాట్లాడుకున్నాం. తర్వాత భోజనం టైంలో బ్రహ్మాండంగా మాట్లాడుకోండి, మంచి భోజనం సిద్ధపడతా ఉన్నారు. యోబును మనం చూసినట్లయితే యోబు యొక్క భక్తి, యోబు యొక్క జీవితము తన భార్య పాపములను కూడా కప్పివేసింది. ఆ కుటుంబాన్ని నీతిగా నిలబెట్టింది. కుటుంబము స్థిరంగా ఉన్నది. సోదరుడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభువును విడిచిపెట్టకూడదు. ఏ సమస్య రాని ఇంట్లో, సమస్యలు రాని కుటుంబం ఉందా? లేదు. చెప్పండి, మా ఇంట్లో ఏ సమస్యలు లేవని చేతులెత్తే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. అయితే వీటన్నిటిలో మన మధ్య దేవుడు ఉన్నాడనేటువంటి ఆలోచనను, ఆశయాన్ని ఎంత మాత్రమో విడిచిపెట్టకూడదు. ప్రభువునే ఆనుకోవాలా. విశ్వాసంలో మనం సాగినట్లయితే పొరపాటున నీ భార్య ఒకవేళ జారినా కానీ నువ్వు మాత్రము స్థిరంగా ఉన్నట్లయితే జారిపోయే నీ భార్యను కూడా లాక్కోగలగాలి. అలా లాక్కోలేక భార్యను పోగొట్టుకున్నాడు. ఎవరు? లోతు భార్య ముప్పు స్తంభం అయిపోయింది. అయితే లోతు ఒక్కడే నిలబడ్డాడు. యోబు తన భార్య దేవుని దూషించినా కానీ మరలా ఆమెను తన సన్నిధికి, దేవుని సన్నిధికి నడిపించాడు. వారి కుటుంబము ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. 4వ కుటుంబం, 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయము 2-3 వచనాలు చదవాల్సిన పని లేదు. ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఎవరు వాళ్ళు? నాబాలు, అబీగయీలు. నాబాలు అనగా మొరటివాడు, కఠినాత్ముడు, కృతజ్ఞత లేనివాడు, మద్యపాని, తిండిపోతూ, దేవుని భయం లేనటువంటి వాడు. అయితే అబీగయీలు మహాభక్తురాలు. యోబులా ఎలాంటి భక్తురాలు, అబీగయీలు కూడా అలాంటి భక్తురాలు. భర్త పనికిమాలినవాడు, నాబాలు పనికిమాలినవాడు, మొరటివాడు. అయితే
జ్ఞానయుక్తముగా ప్రవర్తించి దావీదు ద్వారా వచ్చేటువంటి ఆ ఉగ్రత నుండి ఆమె తప్పించి ఆ కుటుంబాన్ని కాపాడుకున్నది. మంచి యుక్తిపరురాలు, సమయస్ఫూర్తి కలిగినటువంటి స్త్రీ. ఎవరు? అబీగయీలు. చూడండి, యోబు నీతిమంతుడుగా ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆ కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అబీగయీలు దేవుని యందు భయభక్తులు కలిగి తన కుటుంబం మీదకి వచ్చే ఉగ్రత నుండి తప్పించింది. కాబట్టి ప్రియులారా, భార్య భర్త వీరిద్దరూ క్రమముగా పద్ధతిగా జీవించినటువంటి వారు. ఎలిజబెతు జకర్యాలు అని మనం చూస్తున్నాం. అహాబు యెజబెలు వారిరువురు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి తమ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వారిగా మనం చూస్తున్నాం. చివరి మాట, అకులా ప్రిస్కిల్లా. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో అకులా ప్రిస్కిల్లా వీరిద్దరి పేర్లు ఎప్పుడూ జంటగా కనపడతాయి. భక్తి గల కుటుంబం. యూదులు రోమా విడిచిపోమని చెప్పినప్పుడు వీరు వెళ్ళి కొరింథీలో కాపురం ఉన్నారు. దేవుని నమ్మినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. అలాంటి కుటుంబము పౌలును చేర్చుకొని పౌలుతో కూడా డేరాలకు పుట్టి కొరింథీ సంఘ స్థాపనకు వారు మూల కారకులైపోయినారు. సంఘము స్థాపించడానికి వారు మూల కారణం. ఒక సంఘము నడవాలన్నా, ఒక కుటుంబం నడవాలన్నా భార్య భర్త వారి పాత్రలు చాలా గొప్పవి. మీరు దేవుని యందు విశ్వాసం నుంచి దేవుని ఆనుకున్నంత కాలము మీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, వర్ధిల్లుతూ ఉంది. గుర్తుంచుకోవాలి. అదే అధ్యాయంలో 18వ అధ్యాయంలో వీరిరువురి గురించి మరికొన్ని మాటలు చెప్పబడి ఉన్నాయి. వారి ఇరువురు కూడా లేఖనముల యందు ప్రావీణ్యము కలిగినటువంటి వారు. 26 నుంచి 30 వచనాల వరకు ఆ మాటలు మనం చూస్తాం. వారు లేఖనముల యందు ప్రావీణ్యము కలిగినటువంటి వారు. యేసు క్రీస్తును గురించినటువంటి మహాజ్ఞానము అన్ని విషయాలు తెలిసినటువంటి వారుగా ఉన్నారు. ప్రతిదినము బైబిల్ చదవండి. బైబిల్ చదవడం అనేది ఒక అనుదిన పరిచర్య. ఉదయము సాయంకాలము ఆ చదవడము, ప్రార్థన చేసుకోవడము, కుటుంబ ప్రార్థన, సత్యం ఎరగడం, ఎరిగిన సత్యాన్ని ఇతరులకు బోధించడం. వీరు ఇద్దరు సత్యములో నిష్ణాతులు. అదే సమయంలో మహాజ్ఞాని విద్వాంసుడైనటువంటి అపోల్లోకు తెలియని సంగతులను కూడా వీరు అపోల్లోను తమ ఇంటిలో చేర్చుకొని అపోల్లోకు బోధనను వివరించి అతన్ని క్రమపరిచినటువంటి వారు అకుల ప్రిస్కిల్లా. ఎంత గొప్ప విషయం ప్రియులారా. భక్తిగల కుటుంబము, దేవుని ఎరిగిన కుటుంబము, దేవుని వాక్యము చదివిన కుటుంబము, దేవుని వాక్యము బోధించే కుటుంబము. రోమాపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో చూసినట్లయితే వారి ఇంటిలో సంఘం కూడా ఉన్నది. ప్రియులారా, వారి ఇంటిలో సంఘాన్ని పెట్టుకొని సంఘము నడిపినటువంటి వారు. మీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే మీ ఇంటిలో సంఘము ఉండాలి. దేవ కార్యముల యందు ఎంత మాత్రము నిర్లక్ష్యము వహించకూడదు. వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు తెలుపుడని దేవుని వాక్యములు చెప్పబడుచు ఉన్నది. అలాంటి మధురమైన ఆనందకరమైనటువంటి కుటుంబము ఎవరిది? అకులా ప్రిస్కిల్లాది. అహాబు యెజబెలు, యోబు భార్య, నాబాలు అబీగయీలు, అకులా ప్రిస్కిల్లా. మనకు మాదిరి అకులా ప్రిస్కిల్లా. వారిని మాదిరిగా తీసుకుందాం, మన విశ్వాస యాత్రలో సాగుదాం. అలా సాగినట్లయితే మన కుటుంబము ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. నిన్ననే చెప్పారు, గుత్తి ప్రార్థనాశాలలో అద్భుత కుమారు వాక్య సందేశం అందిస్తూ భార్య లోబడి ఉండాలా, భర్త ప్రేమిస్తూ ఉండాలి. సమస్యలకు విడుదల విమోచన ఏది? ప్రేమ లోబడాలి. ప్రేమ లోబడాలి. ఎప్పుడు ప్రేమించాలో అప్పుడు ప్రేమించాలి, ఎప్పుడు గద్దించాలో అప్పుడు గద్దించాలి. అలాగనే అన్ని వేళలా భర్తకు లోబడినట్లయితే భర్త యొక్క ప్రేమకు నీవు పాత్రురాలవుతావు. ఒక మాట సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఘనమైన స్త్రీ ఈ లోకంలో ఎలా ఉండాలనో మాటలు ఉన్నాయి. అవి నేను తెలిపి ముగిస్తాను. సమూయేలు గ్రంథం 31వ అధ్యాయంలో 10వ వచనం, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు,
అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. భార్యకు ప్రాముఖ్యమైనది ఏంటిది? గుణం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను, బుద్ధిహీనురాలు ఇల్లు ఊడబీకును అనేది. గుణవతి అమ్మ జ్ఞానము కలిగి జీవించు. దానికేమీ డిగ్రీలు అవసరం లే, అవునా? డిగ్రీలు ఏమీ అవసరం లేదండి. చాలామంది ఏమీ చదవని వాళ్ళు కూడా బ్రహ్మాండమైన కాపురం చేసుకొని తమ పిల్లలని కుటుంబాన్ని చక్కగా పోషించుకున్నటువంటి స్త్రీలను ప్రపంచంలో మనం ఎంతో మందిని చూస్తున్నాం. అయితే గుణవతి అయిన భార్య, అలాంటి భార్యను, సుబుద్ధి గల భార్యను, అలాంటి వివేచన కలిగిన భార్యను యెహోవా దానముగా ఇస్తున్నాడు. మా సోదరుడికి దేవుడిచ్చిన దానము అన్నపూర్ణ, అవునా? పునీతికు దేవుడిచ్చిన దానం ఎవరు? అన్నపూర్ణ. అయితే అన్నపూర్ణకు దేవుడిచ్చిన వరము పునీతి. సోదరుడా, సోదరి, దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ప్రార్థనల వల్ల మీరిద్దరూ ఏకం చేయబడ్డారు. ఈ లోకంలో మీరు చక్కగా సాగాలి. అలాంటి గుణవతి అయిన భార్య, దేవుని యందు భయభక్తులు కలిగిన భార్య దొరికినట్లయితే కలిగేటువంటి లాభాలు 8 ఉన్నాయి. చదువుతానంతే. 1 11వ అధ్యాయంలో లాభ ప్రాప్తి కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ వల్ల లాభ ప్రాప్తి. 17వ వచనంలో 2వది, ఆ చేతులతో ఫలముగా పనిచేయును అని మనం చూస్తున్నాం. ఆమె తమ చేతులతో బలముగా పనిచేసే స్త్రీ దొరకడం కూడా చాలా గొప్ప భాగ్యం. నిన్న ఒక పెళ్లి సంబంధాన్ని మేము మాట్లాడడానికి పోయినాము. అబ్బాయిని పెళ్లి శుభ్రులు చూపించాము. మేము వెళ్ళిపోయినాము. వాళ్ళ నెంబర్లు ఇచ్చి మీరిద్దరు మాట్లాడుకోండి అని చెప్పినా. మాట్లాడుకున్న తర్వాత ఈరోజు ఫోన్ చేశారు. సార్ ఆమె నాకు కుదరదు సార్. ఏమయ్యా అంటే ఆమె 11 దాకా నిద్ర లేదంటే సార్, ఇంక నేను ఎప్పుడు సార్ పని చేసి నా ఇల్లు ఎప్పుడు సార్ బాగుండేది, నాకు వద్దులే సార్. ఆ అమ్మాయి మొహం లేకుండా చెప్పింది, నేను 11 దాకా నిద్ర లేయను, పని చెయ్యను. అంటే పని ఎట్లా జరుగుతుంది? అయిపోయిందండి, నాకు వద్దు సార్ అని. ఓకే, అది కాబట్టి గుణవతి అయిన భార్య వాళ్ళ తన చేతులతో బలముగా పనిచేయును. 3వది 20వ వచనంలో దీనులకు తన చేయి చాపును. అమ్మ దాన గుణం కూడా అవసరమే. దీనులకు, పేదలను, వారికి మనం సహాయం చేసినట్లయితే అమ్మ దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను దీవిస్తాడు. 24వ వచనం 4వది, ఆమె నారబట్టలు నేయించి అమ్మును. వ్యాపారము చేయగల స్త్రీ, సరైన వ్యాపారం. ఈనాడు చాలా కుటుంబాలు స్త్రీలు తమ ఇంట్లోనే కూర్చొని ఎన్నెన్నో చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంపాదిస్తూ తమ కుటుంబాలకు చన్నీళ్లకు వేడినీళ్లకు చన్నీళ్ళగా ఉంటున్నారు. లేరా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. ప్రియులారా, వ్యాపార గుణము కలిగినటువంటి స్త్రీ, కుటుంబానికి లాభ ప్రాప్తిని కలిగించడానికి ఆలోచన కలిగినటువంటి స్త్రీ. 26వ వచనంలో జ్ఞానము కలిగి తన నోరు తెరచును. గుణవతి అయిన స్త్రీ ఎలా ఉండాలా? జ్ఞానముతో నింపబడి ఉండాలా. ఉందా జ్ఞానము? సమయోచితమైన మాటలు, ఏ టైంలో ఏం పలకాలా, ఎవరికి ఏం చెప్పాలా, జ్ఞానము. ఆ జ్ఞానము మన ప్రభువైన యేసుక్రీస్తు. జ్ఞానముతో తన నోరు తెరచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. 6వది, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఈనాడు తల్లి తండ్రులు, భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తూ, వినండి అందరూ ఒకసారి, ఉద్యోగాలు చేసుకుంటూ తమ పిల్లలు చదువుకుంటూ స్కూళ్ళకు పోతూ వస్తూ ఉంటే, కాలేజీలకు పోయి వస్తూ ఉంటే ఏం చేస్తున్నారో ఏమో కూడా తెలియదు. ఒక తల్లి తన బిడ్డలను కాపాడుకోవాలి. బిడ్డలను కనడమే కాదు, పెంచడమే కాదు, దుష్టుల బారి నుండి బిడ్డలను కాపాడుకునే గుణము, జ్ఞానము చాలా అవసరం. కనిపెట్టును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. భర్త నడత, పిల్లల నడక, ఇంటికి వచ్చిపోయే వారి నడకలు ఎలాంటివి, వారు ఎలాంటి వారు, వారికి ఎవరికి ఏం చెప్పాలా, ఎలాగ ఈ కుటుంబాన్ని సరిదిద్దాలనే గుణము, జ్ఞానము ఉండాలి. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అబ్బా, ఇది చాలా అవసరం, అవునా?
భార్య కూడా పని చేయాలి, పని చేయకుండా భోజనము చేయదు. అంతేకాదు 29వ వచనం, పతివ్రత ధర్మమును అనుసరించి. పతివ్రత స్త్రీకి కిరీటం ఏంటయ్యా అంటే, మకుటం ఏంటయ్యా అంటే పతివ్రత ధర్మం. స్త్రీ ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. స్త్రీ గ్రామంలో గౌరవించబడాలంటే, ప్రజల మధ్యలో గౌరవించబడాలంటే మచ్చలేనటువంటిదిగా ఉండాల స్త్రీ. పతివ్రత ధర్మం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది ఆమెకు భూషణం, ఆమెకు అలంకారం, ఆమె ఘనతకు అదే సాదృశ్యం. అలా లేనటువంటి స్త్రీ లోకములో ఎక్కడా నిలబడలేదు. ఈ పైన చెప్పిన ఏ గుణంలో కూడా ఆమె వర్ధిల్లలేదు. పతివ్రత గుణం అనేది చాలా యెహోవా యందు భయభక్తులైన స్త్రీ ఇలాగ కొనియాడబడదు. ఒక స్త్రీ కొనియాడబడాలంటే ఇలాగా ఉండాలి. అలాగే పురుషులు కూడా సందేహములను మానివి సమయోచితముగా జీవిస్తూ తన ఇంటిని కాపాడుకునేటువంటి వాడుగా ఉండాలి, ఇంటిని పోషించేవాడుగా ఉండాలి. ఈనాడు చాలామంది డబ్బులు సంపాదిస్తున్నారు, కానీ తిని తాగి తగలేయడానికే సరిపోతుంది. నేను ఎంతోమంది స్త్రీల యొక్క ఆక్రందన విన్నాను. అన్న, ఒక్క రూపాయి కూడా ఇంటికి తెచ్చేవాడన్నా ఎట్లా బతకాలా, ఎట్లా బతకాలి? సోదరుడా, సోదరి, ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. సోదరులారా, జ్ఞాపకం ఉంచుకోండి. నీవు తిని తాగి నువ్వు తననాలు చేస్తే నీ భార్య, నీ పిల్లలు ఏం కావాలి? ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్లికి అర్థమేంటి? భార్యను పోషించలేని వాడికి భార్య కుటుంబం ఎలా? సోదరుడా, సోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి పురుషులు దేవుని యందు భయభక్తులు కలిగి అలాగే చక్కగా తన కుటుంబం కొరకు జీవించగలిగినట్లయితే, మొదట దేవుని కొరకు జీవిస్తే తర్వాత కుటుంబం అంతా కూడా క్రమంగా ఉంటుంది. సంఘ సహవాసము, వాక్య ధ్యానము, దేవుని యందు భయభక్తులే కుటుంబ ఆశీర్వాదమునకు కారణం, మరొకటి కానే కాదు. 127వ కీర్తన, 128వ కీర్తన, ఈ రెండు కీర్తనలు దీవెనకరమైనటువంటి కీర్తనలు, కుటుంబాలకు సంబంధించిన కీర్తనలు. ఈ రెండు నెరవేరాలంటే మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 128లో అదే మాట చెప్పబడుతుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడదు. సోదరుడా, భయభక్తులు కలిగి ఉండు. సామెతలు 31లో కూడా ఇందాక చదువుకున్నాను, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ ఇలాగూ కొనియాడబడును. అమ్మ, దేవుడు తప్ప మీ యొక్క కుటుంబాన్ని దీవించేవాడు, వర్ధిల్ల చేసేవాడు ఈ లోకంలో ఎవరు లేరు. తల్లిదండ్రుల పాత్ర అయిపోయింది, ఆమె తల్లిదండ్రుల పాత్ర అయిపోయింది, ఈయన తల్లిదండ్రుల పాత్ర అయిపోయింది. ఇక మీరు మీ ఇల్లు కట్టుకోవాలా. 19వ తారీఖు పునాది వేసుకున్నారు. సోదరుడు చెప్పారు పునాది గురించి. ఇక దీన్ని మెల్లిగా రాయి మీద రాయి మీద రాయి మీద కట్టుకోవాలా. మీరు మాదిరికర కుటుంబంగా ఉండాలి. ఎఫ్సీ పత్రికలో మాట ఉంది, కోపపడుడి కానీ పాపము చేయొద్దు. భార్యాభర్తల మధ్య కోపతాపాలనేటి సర్వసాధారణం. అదే బయటి వాళ్ళ దగ్గరికి పోయి మనం కోపం చూపిస్తే పోరాడితో మాట్లాడనంట, ఒకటే మాట అంతే కదా. భార్య దగ్గర, భర్త దగ్గర మీలో యోగ్యులు ఎవరో, ఎవరి మాట కరెక్టో అని తెలవడానికి వాదాలు ఉంటాయి. ఏమంటే ప్రతి ఇంట్లో ఉండే వాదం కారణం ఏంటో తెలుసా? ఐఎమ్ పర్ఫెక్ట్, యు ఆర్ రాంగ్. అంతేనా? నేను కరెక్ట్, నువ్వు తప్పు, అదే వాదం. అమ్మాయి కూడా అంతే, ఐఎమ్ పర్ఫెక్ట్, యు ఆర్ రాంగ్. అయితే ఎక్కడ ఆగాల ఈ బండి? ఎవరు ఆపుతారు ఈ బండిని? ఎవరు ఆపలేరు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, కోపపడుడి కానీ పాపము చేయొద్దు.